ఆత్మ వైభవాన్ని సాధించాడు. చాలామంది ఇప్పుడు ఒక తప్పు చేస్తున్నారు, అది తప్పే. ఇది ఈ సాధించనే దగ్గరకు వచ్చేటప్పటికల్లా చరణాల దగ్గరికి సాధించని రంగేశుడు సత్యంగా జనకుడు సంగీ సాంప్రదాయకుడు సాధి. పెద్దలెవ్వరూ అలా పాడలేదు. అసలు త్యాగరాజస్వామి వారి సమాధి దగ్గర పంచరత్నాలు ఏర్పడటానికి ఒక గొప్ప నేపథ్యం ఉన్నది. త్యాగయ్య గారి శిష్యులు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి శిష్యులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. త్యాగయ్య గారి సమాధి దగ్గర ఏ ఉత్సవాలు జరగనప్పుడే బెజవాడలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు సుసర్ల వారికి ఉత్సవాలు చేస్తున్నారు. ఒకరోజు ఆ ఉత్సవాలు చూడటానికి మెడ్రాసు నుంచి మహానుభావులు వచ్చారు. ఎవరా వచ్చారు అంటే బెంగుళూరు నాగరత్నమ్మ గారు, మైసూరు వాసుదేవాచారి గారు, ముత్తయ్య భాగవతారు గారు. వీళ్ళు ముగ్గురు మెడ్రాసు నుంచి బెజవాడ వచ్చారట. దక్షిణామూర్తి శాస్త్రి గారు ఉత్సవాలు జరుగుతుంటే నాగరత్నమ్మ గారు అన్నదిట, గురువు గారికి అక్కడ ఏం జరగట్లేదు, శిష్యుడికి ఇక్కడ బాగానే జరుగుతున్నాయి అన్నారట. అంటే మీరు చేద్దామంటే చేద్దామమ్మా అన్నారట. మైసూరు వాసుదేవాచారి గారు, ముత్తయ్య భాగవతారు, నాగరత్నమ్మ గారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, హరి నాగభూషణం గారు, ఈ ఐదుగురు కూడి ఆ సమాధి దగ్గర ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చివరికి వారందరూ అనుకోని నిశ్చయించింది ఇప్పుడు అక్కడ పాడుతున్నటువంటి పంచరత్నములు. ఈ పంచరత్నములు ఏర్పడే నేపథ్యం అది. వాళ్ళంతా గోపీ జన మనోరథము సంగలేకని తేలియు చేసే వాడు సమయానికి తగు మాటలాడేది. అందరూ పాడారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ అదే పాడారు. ఇప్పుడు మళ్ళా ఏదో తోసి ఏమీ సాధించలేదు, నువ్వు పాడితే మేము ఒప్పుకోం, తిరగబట్టమే. ధర్నాలు ఎట్లా? ఎందుకంటే ఒక సంప్రదాయాన్ని తప్పుదోవ పట్టించేటువంటి అధికారం మనకెవరిచ్చారు? ఎక్కడైనా సమయానికే పాడాలి, అదే దానికి సరిపోతుంది. పైగా ఆ శ్లోకాలన్నీ కూడా భాగవతాన్ని అనుసంధానం చేస్తూ చెప్పారు అయ్యగారు. వనితల సదా సొక్కజేయుచును మృక్కజేసి పరమాత్ముడదియుగాక యశోదతనయుడల్చు ముదంబునను మూత్తు వెక్కనూతుండు హరి సమయానికి తగు మాట. ఇవన్నీ కృష్ణుడికి సంబంధించిన విశేషాలు. ఒక్కచోట మాత్రం రాముల వారికి ఈ డైలాగ్ వేశారు. రాముడు అన్నట్ట, నేనెప్పుడు ఆ మాట మాట్లాడలేదే, నేనెప్పుడు ఒకే మాటల మీద ఉన్నా కదా త్యాగయ్య, ఎప్పటికి వెయ్యది అప్లికబుల్, అప్పటికి ఆ టాకుటాకి అదర్స్ హట్టింపక హట్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అని, ఈ ఎక్స్పర్టెన్సీ నాకు ఇస్తావేంటి అని అడిగాట రాములు.